వరల్డ్ మొత్తం ఒక ఐడియాని రిజెక్ట్ చేసింది, కానీ దాన్ని సక్సెస్ చేసి చూపించిన ఒక ఇండియన్. ప్రపంచం మొత్తం దేనికి పనికిరాదు అన్న కంపెనీని కొని అదే కంపెనీతో వరల్డ్ని షాక్ చేసిన ఒక వ్యక్తి మన ఇండియన్. అతనే రతన్ టాటా గారు. చలో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. రతన్ టాటా గారు టాటా లీడర్షిప్ తీసుకున్నప్పుడు కంపెనీ ఆల్రెడీ చాలా బిగ్గా ఉంది, కానీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, కాంపిటీషన్ ప్రెషర్ ఎక్కువగా ఉండేది. అలాంటిది 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో ఒక రిస్కీ డెసిషన్ తీసుకున్నారు. అదే జాగ్వార్ ల్యాండ్ రోవర్ని అక్వైర్ చేసుకోవడం. అప్పుడు వరల్డ్ మొత్తం కలిసి టాటా పెద్ద మిస్టేక్ చేస్తుంది, లాసుల్లోకి వెళ్తుంది, దేనికి పనికి రాకుండా పోతుంది అన్నారు. దాంతోపాటు జేఎల్ఆర్ అప్పట్లో లాసుల్లో ఉంది, వీక్ బ్రాండ్ ఇమేజ్, సర్వైవల్ డౌట్ స్టేజ్ లో ఉంది. కానీ రతన్ టాటా గారు పానిక్ కాలేదు. షార్ట్ టర్మ్ ఫియర్ మీద కాకుండా లాంగ్ టర్మ్ విజన్ మీద ట్రస్ట్ పెట్టుకున్నారు. యాక్విజిషన్ తర్వాత కంపెనీ కంప్లీట్లీ రీస్ట్రక్చర్ అయ్యింది. డిజైన్, ఇంజనీరింగ్, క్వాలిటీ అన్ని రీబిల్డ్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే జేఎల్ఆర్ టాటా మోటార్స్ కి బిగ్గెస్ట్ ప్రాఫిట్ జనరేటింగ్ బ్రాండ్ గా మారింది. క్రిటిక్స్ అప్పుడు సైలెంట్ అయ్యారు. అలానే మనం కూడా షార్ట్ టర్మ్ లో లాస్ చూసి డెసిషన్స్ తీసుకుంటే ఫ్యూచర్ లో రిగ్రెట్ అవుతాం. లాంగ్ టర్మ్ విజన్ చూసి డెసిషన్స్ తీసుకుంటే హిస్టరీని క్రియేట్ చేస్తాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే రేపొద్దున మరో సక్సెస్ఫుల్ స్టోరీతో మీ ముందుకు వస్తాను.